హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. కర్మ ఎవరిని విడిచిపెట్టదంటారు పురాణాల్లో కానీ భగవద్గీతలో కానీ చెప్పడం జరిగింది. అయితే ఇది అక్షర సత్యం. కర్మ అంటే క్రియ, క్రియ అంటే పని, ఆలోచన, మాట. మనం ఏ పని చేసినా దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. చెడు చేస్తే చెడు ఫలితాన్ని అనుభవిస్తాం, దాని యొక్క కర్మ అనుభవిస్తాం. అంటే ఈరోజు కాకపోయినా తర్వాత అయినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించడం తప్పదు. మంచి పని చేస్తే దాని యొక్క ఫలితాన్ని మంచి మార్గంలో నిన్ను ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునే విధంగా నువ్వు తయారవుతావు. అంటే ఈరోజు కాకపోయినా తర్వాత ఆలస్యంగా అయినా నీ జీవితం మంచి బంగారు బాట అవుతుంది మంచి పని చేస్తే. అదే చెడు చేస్తే దాని యొక్క ఫలితాన్ని ఈరోజు కాకపోయినా తర్వాత అయినా నువ్వు అనుభవించక తప్పదు. ఎప్పుడు కూడా కర్మ అనేది మన వెంటే ఉంటుంది. కర్మ నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. అది భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కర్మ ఎప్పుడు కర్మ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎండలో నడుస్తూ ఉంటాం, నీడ మన వెంటే ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తే నీడ అటే వస్తుంది. అలాగే కర్మ కూడా మన వెంటే ఉంటుంది. అది నువ్వు ఎంత తప్పించుకుందాం అనుకున్నా కర్మ నిన్ను విడిచిపెట్టదు. అదేవిధంగా కర్మ కూడా పూర్వజన్మ ఫలితాలు కూడా ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. పూర్వజన్మలో ఎటువంటి నువ్వు పనిచేసావో ఈ జన్మలో అనుభవించవలసి వస్తుంది. అందుకే చాలామంది చెబుతూ అంటారు, అయ్యో నేను పూర్వజన్మలో ఎటువంటి పాపం చేశాను, ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అంటారు. అంటే పూర్వజన్మ కర్మ ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే అవకాశం ఉంటుందన్నమాట. ఉదాహరణకి మనకి ఒక కథ రూపంలో తెలుసుకున్నట్లయితే, శిశుపాలుడు శ్రీకృష్ణుని 100 సార్లు దూషిస్తాడు. భగవంతుడు సహించగలిగినంత వరకు ఎదురు చూస్తాడు. 101సారి శిశుపాలుని తన సుదర్శన చక్రంతో శిరస్సును ఖండిస్తాడు. అంటే కర్మ ఫలితం వెంటనే ప్రభావం చూపింది. కానీ కొంతమందికి అది వెంటనే కాకపోయినా తర్వాత అయినా సరే కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదన్నమాట. ఈ విధంగా శిశుపాలుడు తను చేసేటటువంటి కర్మ ఫలితం వల్ల తన యొక్క మరణశిక్ష అనుభవించడం అనేది జరిగింది. అదేవిధంగా పూర్వజన్మ ఫలితాలు కూడా ఈ జన్మలో మనం ఎన్నో కష్టాలు అనుభవిస్తాం. అదొక కథాపూర్వకంగా మనం చూసుకున్నట్లయితే, దుర్యోధనుడు దగ్గర కర్ణుడు అధర్మ మార్గంలో నడుస్తాడు. కర్ణుడు మహాపాండిత్యం కల వీరుడు, ధనుర్విద్యలో ఆరితేరినవాడు. కానీ దుర్యోధనుడితో కలిసి అధర్మ మార్గంలో నడుస్తుంటాడు. శ్రీకృష్ణుడు ఒకసారి ఆలోచన చేసి అప్పుడు చెప్తున్నాడు, మన కర్ణుడు పూర్వ జన్మలో చేసే కర్మ ఫలితాన్ని ఈ జన్మలో ఎన్నో బాధలు అనుభవించవలసి వస్తుందని చెప్పాడు. అందుకే కర్ణుడు ఎన్నో శాపాలకు గురవుతాడు అన్నమాట, ఎన్నో బాధలు అనుభవిస్తాడు. దానికి కారణం కర్ణుడు పూర్వ జన్మలో చేసేటటువంటి కర్మ వల్ల ఈ జన్మలో కర్ణుడు ఎన్నో బాధలు అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏదైనా కర్మ ఎవరిని విడిచిపెట్టదు. అది ఒక్కొక్కసారి వెంటనే ప్రభావం చూపుతుంది, ఒక్కొక్కసారి ఆలస్యంగా ప్రభావం చూపుతుంది. కానీ కర్మ నుంచి ఎవరు కూడా తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకే మనిషి సాధ్యమైనంత వరకు ఎవరికైనా సహాయం చేయండి, లేదంటే సైలెంట్గా ఉండిపోండి. కానీ ఒకరికి అన్యాయం చేద్దామని, ఒకరికి ఏదో ఇబ్బంది పెడదామని, హింసిద్దామని అనుకుంటే దాని యొక్క కర్మ ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు.
కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, బాయ్.